హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల సింగరేణికి సంబంధించినటువంటి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ మనకి జూన్ 6 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జూన్ 4 తర్వాత జూన్ 5 నుంచి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ కాబోతుంది. ఎలక్షన్ కోడ్ కారణంగా జూన్ 4 నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది మనకు ప్రారంభమైన తర్వాత ఈ యొక్క అంశం అనేది మనం మళ్ళొక్కసారి ఆఫ్లైన్ ముఖంగా మనం ఏ విధమైనటువంటి స్పెషలైజేషన్స్తో అటు ఆన్లైన్ మరియు ఇటు ఆఫ్లైన్ లోపల ఏ విధంగా మనం కోచింగ్ని ఇస్తున్నామన్న విషయాన్ని మేము ముందుంచుతాను. దాంతోపాటుగా ఎన్పిడిసిఎల్ అభ్యర్థులు కూడా అడుగుతూ ఉంటారు, సార్ ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ పడుతుందా? నోటిఫికేషన్ పడుతుంది, పడే తీరుతుంది. సిన్సియర్గా చదవండి. మీరు దాని మీద జరిగిన రివ్యూ ప్రకారం ఎక్కువ ఖాళీలు ఉండబోతున్నాయి. ఆ ఖాళీలకు తగ్గట్టుగానే నోటిఫికేషన్ కూడా భారీ స్థాయిలో పడబోతుందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సాధారణంగా ఎన్పిడిసిఎల్కి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ అనేది అతి త్వరలో మీ ముందుకి రాబోతుంది. ఎస్పిడిసిఎల్కి సంబంధించి 2019కి సంబంధించినటువంటి లీస్ట్ కూడా 553 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క డేటా వైజ్ లేదా డిస్ట్రిక్ట్ వైజ్ అనేది డేటాని తీసి పిలవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ లీస్ట్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి. చాలా రకాలైనటువంటి అంశాలు మనకు ఎదురవుతాయి మన ఒక ప్రక్రియను ప్రారంభించినప్పుడు. అది మీరు ఏం చేసినా కూడా, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, ఒక మ్యారేజ్ అనే ఈవెంట్ కావచ్చు, మీరు చాలా దూరం వెళ్ళేటువంటి ఏదైనా టార్గెట్ కావచ్చు, మనకు కావలసిందల్లా ఒకటే, మానసిక బలం. ఈ మానసిక బలం ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాం. ఈ మధ్య ఒక సంఘటన నేను చూశాను, నాకు బాగా నచ్చింది, మీకు కూడా చెప్తున్నాను. ఒక పొడవాటి ధ్వజస్తంభానికి బాగా ఆయిల్ పూసింది. ఈ ఆయిల్ పూసినటువంటి ఈ ధ్వజస్తంభానికి పైకి కొన్ని కప్పలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలా ఎక్కేటువంటి క్రమం లోపల కొన్ని కప్పలు ఏం చేస్తున్నాయండి అంటే, అది ఆయిల్ పూసింది, ఆయిల్ పూసి ఉంది. మీరంటూ ఉంటారు కదా నోటిఫికేషన్ రాదు అని. అలానే ఆయిల్ పూస్తుంది. ఆ పూసి ఉన్నటువంటి ఆయిల్ మీద నుంచి అవి టార్గెట్ని రీచ్ అవుతూ కొన్నేమో కొంత దూరం వెళ్ళి కింద పడుతున్నాయి, కొన్నేమో మధ్యలోనే ఎక్కడం ప్రయత్నం చేయడం లేకుండా మధ్యలోనే ఉండిపోతున్నాయి, కొన్నేమో అసలు కిందనే ఉండి ఇది ఎక్కడం అనేది వృధా, పైనుంచి కింద పడితే దెబ్బలు తాకుతాయని కొన్ని చూస్తున్నాయి. కానీ తెలివిగా ఒక కప్ప మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేరింది. అది ఎందుకు చేరింది అని అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఫన్నీగా ఆ కప్ప చెవిటిది అని చెప్పారు. అంటే వాస్తవానికి ఆ చెవిటి కప్ప కనుకనే అది టార్గెట్ని రీచ్ అయింది. ఒకవేళ నోటిఫికేషన్ రాదు, నూనె పూసి ఉన్నటువంటి స్తంభము అని మనం గనక ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోతే మన అంతిమ లక్ష్యాన్ని చేరలేం. ఇది మాత్రం 100% వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష్య సాధన లోపల ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలని పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా ప్రారంభంలో కొంత కష్టాలు ఎదురవ్వచ్చు. కానీ అంతిమంగా చెవిటి కప్పలాగా ఉన్నప్పుడు, ఏ విషయాన్ని కూడా పట్టించుకోనప్పుడు అంతిమంగా విజయం మనదే అవుతుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్ పడవలసిన అవసరం లేదు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తారు, వాళ్ళ గురించి నాకు అనవసరం. మనం ఏ లక్ష్యాన్ని అయితే చేకూరాలని, ఏ లక్ష్యాన్ని అయితే మనం రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నామో కాలం దానికి సమాధానం చెప్తుంది. ఆ కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ప్రిపరేషన్ కండి. దీనికి తగ్గట్టుగా ఆఫ్లైన్ క్లాస్ లోపల మనము ఆల్రెడీ హన్మకొండలో రన్ చేస్తున్నాం. హైదరాబాద్ లోపల కొత్త బ్యాచ్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతుందని చెప్పాం. చాలామంది విద్యార్థులు హైదరాబాద్ అడుగుతూ ఉన్నారు. సరే, హైదరాబాద్కి వచ్చేవాళ్ళు హైదరాబాద్కు రండి. అక్కడ ఇన్స్టిట్యూట్ లోపల వాళ్ళ దగ్గర మీ నేమ్ ఒకసారి ఇంక్లూడ్ చేసుకోండి. లిమిటెడ్ పర్సన్స్ కాగానే వాళ్ళందరినీ కూడా మనం బ్యాచ్ రూపంలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది.
అది కూడా మీకు పూర్తి స్థాయి లోపల ఆన్లైన్ ముఖంగా మీకు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. సాధారణంగా సింగరేణికి సంబంధించి మనకి డీసీలో టాపిక్స్ అడుగుతాడు. కనీసం డీసీ లోపల 2 లేదా 4 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సార్ అంటే చాలా ఎక్సలెంట్గా ప్రశ్న పడాలంటే దీంట్లో నుంచే పడుతుంది. మీరు ఎస్పీడీసీఎల్ పేపర్ చూడండి, ఎన్పీడీసీఎల్ పేపర్ చూడండి, ఏపీ ఎనర్జీ అసిస్టెంట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ చూడండి. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ మీరు పరిశీలించినప్పుడు మీరు ఒకసారి పరిశీలిస్తే దాంట్లో ఒక డీసీ అనే చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 6, 7, 8 ప్రశ్నల వరకు వస్తాయి. అన్నీ సింపుల్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీకు బాగా వీడియోస్ కావాలంటే మనకు జస్ట్ ఆన్లైన్ లోపల 1499 రూపీస్కే మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సింగరేణి అయితే 999 రూపీస్కే మీకు అవైలబుల్గా ఈ కోర్సును ఉంచడం జరిగింది. మనం ఒకసారి చూద్దాం. సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్ అని ఉంటుందండి. ఎగ్జైటేషన్ అనేది సపరేట్గా ఉంటే, ఆ సపరేట్ అంటే ఏంటి, ఆర్మేచర్ ఫీల్డ్ రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పుడు ఆ ఎగ్జైటేషన్ జరిగితే దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అని పిలుస్తారు. ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్స్ ఉంటాయి, సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా సపరేట్ అయినప్పుడు ఇలా ఉంటే ఇంకొకటి సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్లో ఆర్మేచర్ ఏదైతే కలిగి ఉంటుందో, ఏదైతే ఆ మోటార్లో ఆర్మేచర్ విత్ ఫీల్డ్ రెండు కూడా కలిసి ఉంటాయో దాన్ని సెల్ఫ్ అని పిలుస్తాం. ఈ సెల్ఫ్ లోపల ప్రధానంగా మనకు కనిపించేది షంట్ ఫీల్డ్. ఆర్మేచర్కి ఫీల్డ్ అనేది షంట్లో అమరి ఉంటే, సమాంతరంగా అమరి ఉన్నట్టుగా ఉంటే ఆ యొక్క మోటార్ని షంట్ మోటార్ అంటాం. షంట్ మోటార్ నుంచి ఖచ్చితంగా 2 లేదా 3 ప్రశ్నలు ఎగ్జామ్లో పడతాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. షంట్ మోటార్కి సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, ఈక్వేషన్స్ ప్రతిదీ కూడా బై హార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా దృష్టిలో పెట్టుకొని, జనరేటర్ని దృష్టిలో పెట్టుకొని మనం బై హార్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సిరీస్. సెల్ఫ్లోనే మనకి ఏమున్నాయి, ఒకటి షంట్, రెండవది సిరీస్, మూడవది కాంపౌండ్ అని పిలుస్తాం. కాంపౌండ్ అంటే ఏంటిది, సిరీస్ కమ్ షంట్ ఫీల్డ్ కలిసి ఉంటే ఆ యొక్క మోటార్ని కాంపౌండ్ మోటార్ అని పిలుస్తాం. దీంట్లో మనకి క్యుములేటివ్ రకాలు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియల్ రకాలు ఉంటాయి. షార్ట్ షంట్ ఉంటుంది, లాంగ్ షంట్ ఉంటుంది. ఇవి రెండూ కూడా మీకు ఈ వీడియోస్ లోపల, ఫ్రీ క్లాసెస్ లోపల కూడా మీకు యాప్ లోపల కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ముందుగా మనం ఫస్ట్ చూద్దాం డీసీ సిరీస్ మోటార్ గురించి చూద్దాం. సిరీస్ మోటార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? సిరీస్ మోటార్ లోపల ఉండేటువంటి ఫీల్డ్ అనేది అధిక క్రాస్ సెక్షనల్ ఏరియాతో ఉండి, మందపాటి క్రాస్ సెక్షనల్ ఏరియా వలన, దాని వైశాల్యం అనేది ఎక్కువగా ఉండడం వలన, ఒకే ఒక వలయాన్ని కలిగి ఉండడం వల్ల రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇందులోపట ఫీల్డ్ అనేది ఆర్మేచర్తో శ్రేణిలో కలిసి ఉంటే దాన్ని సిరీస్ మోటార్ అని పిలుస్తారు. ఈ సిరీస్ మోటార్ లోపల కనిపించేటువంటి అంశం, మోటార్ అనగానే మనకేం రావాలి, బ్యాక్ ఈఎంఎఫ్ అనేది రావాలి. ఈబీ ఈక్వల్స్ వి మైనస్ ఐ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సిగా పరిగణిస్తారు. సార్ మరి ఇక్కడ ఏంటండి, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఫీల్డ్లో వచ్చేటువంటి కరెంట్, ఆర్మేచర్లో వచ్చేటువంటి కరెంట్ లోడ్కి సప్లై అయ్యేంత వరకు ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఐ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అంటే మొత్తం కరెంట్ ఐ ఈక్వల్స్ టు ఐఏ ఈక్వల్స్ టు ఐఎఫ్గా మనం రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ ఫీల్డ్లో, సిరీస్ మోటార్లో. ఈ సిరీస్ మోటార్లు అనేవి హై స్టార్టింగ్ టార్క్ను ప్రదర్శిస్తాయి. ఏ టార్క్ను ప్రదర్శిస్తాయండి? హై స్టార్టింగ్ టార్క్ను ప్రదర్శిస్తాయి. ఇందులో రాసే ప్రతి ఒక్క లైన్ అనేది ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్. హై స్టార్టింగ్ టార్క్ను ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని నోలోడ్ కండిషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్టార్ట్ చేయకూడదు. నోలోడ్ కండిషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ట్ చేయకూడదు. వీటిని మనం స్టార్ట్ చేయాలంటే లోడు లేదా ఫుల్ లోడ్ కండిషన్లో మాత్రమే స్టార్ట్ చేయవలసి ఉంటుంది.
ఈ ప్రత్యేకతలు సిరీస్ మోటార్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది, ఆర్మేచర్ అనేది ఉండి లోడ్ అండ్ ఫీల్డ్ అన్నీ కూడా సిరీస్లో కలిసి ఉంటే ఈ మోటార్ని మనం సిరీస్ మోటార్గా మనం భావించవచ్చు. దీనిలో జనరేటెడ్ వోల్టేజ్ విషయం అంటే మనకు యూజ్ చేసుకున్నటువంటి టెర్మినల్ వోల్టేజ్ V వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే EB ప్లస్ I ఇంటూ RA ప్లస్ RACగా మనం రాయడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా రెసిస్టెన్స్ RA, ఇది కూడా రెసిస్టెన్స్ RACని కలిగి ఉంటుంది. ఈ మోటార్స్ని మనము సిరీస్ మోటార్స్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇవి హై స్టార్టింగ్ టార్క్ను ప్రదర్శిస్తాయి. నో లోడ్ కండిషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ట్ చేయకూడదు. దీని యొక్క టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ అనేది దాని టార్క్తో పోలిస్తే టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. T ఈస్ IA స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. టార్క్ పెరిగితే ఆర్మేచర్ కరెంటు పెరుగుతుంది, ఆర్మేచర్ కరెంటు పెరిగిన కొద్ది టార్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం అయితే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. సిరీస్ మోటార్లో ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నలు హై స్టార్టింగ్ టార్క్ అండి, నో లోడ్ సిచ్యువేషన్, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA స్క్వేర్ అంటాం. EB ఈక్వల్స్ టు V మైనస్ I ఇంటూ RA ప్లస్ RACగా మనం రాస్తాం. ఈ మోటార్స్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఫుల్ లోడ్ కండిషన్లో మాత్రమే మనం స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సిరీస్ ఫీల్డ్, సిరీస్ మోటార్ల మీద ఇంకో క్వశ్చన్. ఏంటా క్వశ్చన్? సిరీస్ మోటార్ల లోపల ప్రధానంగా మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి? సిరీస్ మోటార్ల లోపల మనం చూస్తే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అని పిలుస్తాం. ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది డైవర్టర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ లేదా సాధనంతో దాని ఫీల్డ్ ఎగ్జైటేషన్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక సిరీస్ మోటార్ లోపల ప్రత్యేకమైన ప్రశ్న ఏం పడుతుందండి అంటే సాధారణ వేగం కన్నా ఎక్కువ వేగాన్ని మనం పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందా అని ప్రశ్న పడుతుంది. అంటే ఏంటండి ఇక్కడ ది స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. అంటే ఇక్కడ స్పీడ్ పెరిగిన కొలది ఫ్లక్స్ అనేది తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే ఫ్లక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లక్స్ అనేది మనం ఒకసారి తగ్గించుకున్నట్లయితే స్పీడ్ అనేది పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మోటార్ని నో లోడ్ సిచ్యువేషన్లో మనం స్టార్ట్ చేయడానికి వీలుండదు. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడు? సిరీస్ మోటార్స్ని మనం సాధారణ వేగం లేదా రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగాన్ని పొందాలి, రేటెడ్ స్పీడ్ కన్నా తక్కువ వేగాన్ని పొందాలి. దీన్ని బట్టి క్వశ్చన్ అడుగుతాడు. సిరీస్ ఫీల్డ్ని రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగాన్ని పొందాలి అంటే మనం ఏం చేయొచ్చు? ఫ్లక్స్ని తగ్గించుకోవడం ద్వారా మనము స్పీడ్ని పెంచుకోవచ్చు. అంటే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఆధారంగా ఫీల్డ్ని ట్యాప్ చేస్తే ఆ ఫీల్డ్ లోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫ్లక్స్ అనేది తగ్గడం వల్ల మనకి స్పీడ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ వేగాన్ని మనం పొందాలి అంటే ఫీల్డ్ డైవర్టర్ లేదా ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అనేది మనం ఉపయోగిస్తాం. రేటెడ్ స్పీడ్ కన్నా తక్కువ వేగాన్ని మనం పొందాలి అంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ని వాడతాం. ఆర్మేచర్కి ఇలా డైవర్టర్ని కనుక అమర్చినట్లయితే దాన్ని ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్గా పిలుస్తూ ఉంటారు. ఇవి ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నలు. వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ అన్ని క్లాసెస్ లోపల కొత్తవి, న్యూవి, అప్డేట్ చేసినవి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ప్రాబ్లం ఎలా చేయాలి అని ప్రతి విషయాన్ని కూడా మీకోసం క్షుణ్ణంగా అందించడం జరిగింది. ద నెక్స్ట్ దీని మీద చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ టార్క్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి. ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ స్క్వేర్. ద స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టార్క్. The speed is inversely proportional to flux. Torque is directly proportional to flux. చూడండి ఒకసారి ఎంత నాలెడ్జ్ వస్తుందో. మనము బట్టి పడతాం గ్రాఫ్లో చదివేటప్పుడు. ఆ బట్టి ఆ అలవాటు తెచ్చుకొని మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ గ్రాఫ్లో అడిగాడు ఎగ్జామ్లో పోయినసారి. గ్రాఫ్లని చేసేటప్పుడు దేనికి మధ్య రిలేషన్ ఉంది? ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది, ఫ్లక్స్ పెరిగితే స్పీడ్ పెరుగుతుందా అనే ఈ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని మనం చేసుకోవాలి. ఆర్మేచర్ కరెంట్ అనేది చూడండి, ఆర్మేచర్ కరెంట్ అనేది స్పీడ్కి కూడా ఇన్వర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టార్క్కి ఆర్మేచర్ కరెంట్ కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే టార్క్ పెరిగే కొద్దీ ఆర్మేచర్ కరెంట్ కూడా పెరిగింది.
ఇక్కడ చూడండి, స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్ మధ్య సంబంధం చూస్తే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. స్పీడ్ పెరిగే కొద్దీ ఆర్మేచర్ కరెంట్ ఏమైతే చూడండి, ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దీ స్పీడ్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది, ఇన్వర్స్. స్పీడ్కి మరియు టార్క్ మధ్య సంబంధం చూసినప్పుడు సేమ్ అదే రెస్పాన్స్ వస్తుంది. దీన్ని కాకుండా మనం బట్టి పడితే ఏమీ రాదు. దెన్ నెక్స్ట్ షంట్ మోటార్స్ లోపల ఫీల్డ్ అనేది ఆర్మేచర్తో అమరి ఉంటుంది. సార్ సిరీస్ మోటార్ని ఇంత తక్కువ సమయంలో చెప్పారు అంటే, సిరీస్ మోటార్ చెప్పాలంటే మినిమం 3 hours పడుతుంది. మీకు 5 minutes లోపల దాంట్లో ప్రీవియస్ బిట్లు ఎలా వచ్చాయో చెప్పడానికే నాకు 10-15 నిమిషాలు పడుతుంది ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే. నార్మల్ విద్యార్థికి కూడా కూర్చోబెట్టుకొని ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం నా ప్రత్యేకత. అలా షంట్ విషయానికి వస్తే, షంట్ అనేది మీడియం టార్క్లో అవైలబుల్గా ఉంటుంది, మధ్యస్థ టార్కుని కలిగి ఉంటుంది, తక్కువ టార్కుని అంటే స్టార్టింగ్ టార్క్ తక్కువగా ఉంటుంది. దీని లోపల మనం చూసినట్టు ఆర్మేచర్ అనేది షంట్ ఫీల్డ్తో సమాంతరంగా అమరి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి రేటెడ్ స్పీడ్ అనేది స్థిరమైన వేగం అనేది దీనివల్ల వస్తుంది. స్థిరమైన వేగం షంట్ మోటార్ వల్ల వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అవసరాలకి, పంచెస్కి, డ్రిల్లింగ్ మిషన్స్కి, బ్లోయర్ ఫ్యాన్స్కి, చిన్న చిన్నగా సెంట్రిఫ్యూగల్ పంప్స్కి, వీటన్నిటి కూడా సిరీస్ మోటార్స్నే వాడతారు. నెక్స్ట్, సిరీస్ మోటార్ని మనం స్టార్ట్ చేయాలంటే, మన స్పీడ్ని రెగ్యులేట్ చేయాలంటే ఆర్మేచర్ని మనం మెథడ్ని వాడతాం. ఆర్మేచర్ కంట్రోల్ ద్వారా షంట్ మోటార్ని మనం రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిరీస్ మోటార్ని కనుక మనం రెగ్యులేట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా దేంతో రెగ్యులేట్ చేస్తాము? స్పీడ్ పెంచుకోవాలంటే ఫీల్డ్ మెథడ్ వాడతాం, స్పీడ్ తగ్గించుకోవాలంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ వాడతాం. అలా షంట్ విషయానికి వస్తే మాత్రం షంట్లో ఆర్మేచర్ అనేది డైవర్టర్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మనం స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది మనం బాగా గమనించుకోవాల్సిన అంశం. ద నెక్స్ట్, దీంట్లో కూడా ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ కూడా ఉంటుంది. ఈ ఫీల్డ్ కంట్రోల్ సంబంధించిన అంశాలు మీకు మోర్ వీడియోస్ అన్నీ కూడా యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ద నెక్స్ట్, దీనిలో కూడా గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. The torque is directly proportional to armature current. The speed is inversely proportional to torque. Speed is inversely proportional to flux. Torque is directly proportional to flux. ఇవి ఎక్కడ అడిగినా కూడా వస్తూనే ఉండాలి మనకు అవి. కాబట్టి టార్క్ పెరిగే కొద్దీ ఆర్మేచర్ కరెంట్ కూడా ఏమైంది? ఇక్కడ పెరిగింది. స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్ మన గ్రాఫ్ గీస్తే మనకి ఏమొచ్చింది? రేటెడ్ స్పీడ్ అనేది వచ్చింది. మనకి రేటెడ్ స్పీడ్ అనేది వచ్చింది. స్పీడ్ మరియు టార్క్ మధ్య గ్రాఫ్ గీసినట్లయితే చూడండి ఒకసారి, టార్క్ పెరిగే కొద్దీ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్. అది పెరిగితే ఇది తగ్గాలి, ఇది తగ్గితే అది పెరగాల. అందుకే లో స్పీడ్ మోటార్లు ఎక్కువ టార్క్ను భరిస్తాయి, హై స్పీడ్ మోటార్లు తక్కువ టార్క్ను భరిస్తాయి. 2-point స్టార్టర్ ద్వారా మనము సిరీస్ మోటార్ని కంట్రోల్ చేస్తే 3-point స్టార్టర్ ద్వారా షంట్ మోటార్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ కరెంట్ని పరిమితం చేయడం కోసం సిరీస్ మరియు షంట్ మోటార్లైనా, కాంపౌండ్ మోటార్లైనా స్టార్టర్లను ఉపయోగించవలసి ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఇట్లా గ్రాఫ్ ఇస్తాడు, లాస్ట్ టైం ఇచ్చినటువంటి గ్రాఫ్లు ఇవన్నీ కూడా. దాన్ని టార్క్ మరియు ఆర్మేచర్ కరెంటు మధ్య గ్రాఫ్ గీసినాం అనుకోండి. చూడండి ఒకసారి, ఇక్కడ టార్క్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆర్మేచర్ కరెంట్ ఏమైంది? ఇక్కడ చూడండి ఒకసారి, టార్క్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆర్మేచర్ కరెంట్ కూడా పెరిగింది. టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ స్క్వేర్. అంటే ఏ మోటార్ల ప్రత్యేకత? సిరీస్. ఈ సిరీస్ మోటార్ల తర్వాత వచ్చే మోటార్లు క్యుములేటివ్ అని పిలుస్తారు. క్యుములేటివ్ ఆఫ్టర్ వచ్చే వాటిని షంట్ అని పిలుస్తారు. షంట్ తర్వాత ఉంటే డిఫరెన్షియల్. మీకు ఎగ్జామ్లో లాస్ట్ టైం ఇచ్చాడు, చాలామంది క్వశ్చన్ తప్పు చేశారు. టార్క్కి ఏది సమీపంగా బార్డర్ లైన్ ఉంటుందో అది సిరీస్. సిరీస్ మోటార్ల తర్వాత హై స్టార్టింగ్ టార్క్ను కలిగి ఉంటాయి. ఇవేమో ఫుల్ లోడ్ కండిషన్లో మాత్రమే స్టార్ట్ అవుతాయి. సిరీస్ తర్వాత హై స్టార్టింగ్ టార్క్ను కలిగి ఉన్న మోటార్స్ని మనం క్యుములేటివ్ అని పిలుస్తాం. క్యుములేటివ్ మోటార్స్ విషయానికి వస్తే ఇందులో షంట్ మరియు సిరీస్ ఫీల్డ్ ఉంటుంది. కానీ స్టార్ట్ చేసేటప్పుడు సిరీస్ ఫీల్డ్తోనే స్టార్ట్ చేయాలి. అది రేటెడ్ స్పీడ్తో పనిచేయాలి అంటే షంట్ ఫీల్డ్తో మాత్రమే పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది నో లోడ్ ఈజ్ అలౌడ్. నో లోడ్ స్థితి లోపల కూడా
ఈ క్యుములేటివ్ మోటార్స్ అలౌడ్ స్థితి లోపల ఉంటాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ని మనం లాస్ట్ టైం ఇదే గ్రాఫ్ డైరెక్ట్గా ఎగ్జాంపుల్లో దింపాడు. అంటే ఇక్కడ ఏం దింపాడు చూడండి, ఇక్కడ మనకు స్పీడ్ అనేది తగ్గుతూ ఉన్న కొద్ది ఆర్మేచర్ కరెంట్ అనేది పెరిగింది. దాని తర్వాత ఉన్న బార్డర్ లైన్ ఏంటి, క్యుములేటివ్, తర్వాత షంట్, తర్వాత డిఫరెన్షియల్. ఒక చిన్న లాజిక్ని పట్టుకొని మినిమం మనం ప్రిపేర్ అయితే ఎక్సలెంట్గా మనం ఉద్యోగం కొట్టచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెవిటి కప్పల్లా ఉండి, అంటే మీరు చెవిటి కప్పల్లాగానంటే అపార్థం చేసుకోవద్దు, ఇతరుల మాటలు మనం పట్టించుకోవద్దు, ముందుకెళ్ళలేము. కొంతమంది బలహీనులు ఉంటారు, వాడు భయపడమే కాకుండా మనల్ని కూడా భయపెడతాడు. ఇవన్నీ కూడా యూజ్లెస్, చాలా చెత్త. కాబట్టి టార్గెట్ని రీచ్ అవ్వాలంటే నువ్వే ఉన్నావు, నీకు నువ్వు మాత్రమే పోరాడాలి ఈ జీవితంలో. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.